పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ముందు వాని షాపు కలబెట్టాలి, లేకుంటే ఈ రాత్రికి నాకు నిద్ర పట్టదు. అరే అవులా, ఏం మాట్లాడుతున్నావురా? పొద్దుగాల పంచాయతీలో తెలిపోలే, మళ్ళీ ఇంకా షాప్ తీయడు. ఆడు చేసిన తప్పేంది? షాప్ పెట్టుకుని పని చేసుకుంటూ తప్ప ఇంకా ఈ కులమేంది? అసలు పని చేయడానికి కులమేంది? నాగరికత మారుతోంది, ప్రపంచం మారుతోంది, దాంతోటే మనం కూడా మారాలి. ఈడిదే చెయ్యాలి, ఆడదే చెయ్యాలని చెప్పడానికి మనమెవరం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వింటున్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటావు అనుకున్నావా? పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా ఒక్కొక్క కులపోడు ఎవడి పని వాడు చేస్తేనే మనం బతుకుతున్నాం. ఇవాళ నువ్వు వచ్చి ఆ పని ఈడ చేస్తాడంటే దాన్ని నమ్ముకున్నవాడు ఏం కావాలి? ఏదోలా పనిచేసేది తాగుబోతే ఏదోలా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా నీకు? రేపు అలా అయ్యపోతే నువ్వు గీస్తావా లేక నువ్వు గీసుకుంటావా? వాడే చేయాలి, వాని రక్తం అదే, వాని పని అదే. ఇది ఊరు ఇట్లనే ఉంటది. పోయి నీ ఉద్యమం అడవిలో చేసుకో. ఉద్యమాన్ని అడవిలో వదిలాను కాబట్టే నువ్వు ఇంకా ఊళ్ళో బతుకున్నావు. जोरे ओ मामा कड़गीदा बोले माँ कुसी तीन चारो तांडे ना जो असली दल्ले वाला जांदे दे वाला जानू तांडे माँ जीवारे आंदे का जोरे సూర్యుడే పొద్దంతా సిందేసి నిదరోయాడే మా సక్కాని చంద్రుడే రే
తడిసిపోయే నింగి సుక్కలై ఒక్కలోకి జారుతుంటే గంజి మెతుకులే రెక్కాలొచ్చినట్టు పొంగి పోవా బతుకులే ఎర్రాని సురిడే పొద్దంతా సిందేసి నిద్రోయాడే మా సక్కాని చంద్రుడే రే ఎంత అడంగాలేసున్నాడే అన్నా చాయ్. అన్నా. ఏంద్రా ఇది కొడుకు ఆ రోజు ఎలక్షన్ అప్పుడే మిస్ అయ్యిండు. ఏ దొరికిన చేతికి దొరకడా? ఏ ఊక వాళ్ళతో మనకే పంచాయతీరా. చూడరా కుమార్, నువ్వేమో ఏం లేదంటున్నావు. వాడు ఎట్లా చూస్తున్నా నన్ను? రేయ్ నువ్వు గిట్ల చూస్తే ఎవడైనా గట్లే చూస్తాడు, గట్ల చేస్తాడు. పెద్ద పోటుగా లేక నోరు ముందు తప్పే కూసరిడా. ఏరా పొద్దు గంగల్ని పంచాయతీశ్వరి చేసిల్లారా? ఏ వాళ్ళే అవలగాళ్ళు. ఏ వదిలేండ్రా, టైం అవుతుంది పోదప్పా. పంచాయతీ మాది కాదురా, నీదే. పా పారాను నువ్వు తొక్కురాను. జల్దీ పాండ్రా, చిగడైతుంది. నడు. నన్ను పిలవద్దు అమ్మ దేవుడా ప్లీజ్. పుష్ప టీచర్ నువ్వు ఇట్రా. రే ఇలా రా. రే నిన్నే. రే కృష్ణ నువ్వేరా. అన్నా రా. ప్రతిజ్ఞ చెప్పు. టీచర్ ఇవాళ నాకు జ్వరం వచ్చింది టీచర్. అబ్బా నడు. అబ్బా ప్రతిజ్ఞ చెప్పండి. భారతదేశం నా మాతృభూమి. ఏ తొండ చేపెట్టిండే. ఏ పిల్లలు నవ్వకండి.
సైలెన్స్. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా, కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా. దారి కాస్తూ ఉన్నా, నిన్ను చూస్తూ ఉన్నా, నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా. నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు ఓ వెల్లువలా తనలోనా. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. రంగులద్దుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివెలెందుకంట. రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా. ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే, నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా. సుమా, ఏందా నవ్వులు? పుస్తకాలు ముంగట పెట్టుకొని ఎప్పుడు చదివే. కృష్ణ, అన్నం పెట్టాలనా బిడ్డ? వద్దమ్మా, నేను పెట్టుకుంటా. రెడ్డోళ్ళ రైస్ మిల్లులా పనున్నదట, పోతావా? లింగన్న చెప్పిండు, లెక్కల పనట. నీకెన్నిసార్లు చెప్పాలమ్మా, ఎప్పుడు ఈ పని చేయి ఆ పని చేయి అని సతాయిస్తుంటావు.
నేను ఈడుండా దుబాయ్ పోతా. కోట అన్న కూడా పాస్పోర్ట్ తెచ్చిస్తా అన్నాడు. ఎంతకని చేసేదిరా నేను ఒక్కదాన్ని? నీ కష్టం తోడైతుంది అనుకుంటే దుబాయ్ దుబాయ్ అని సత్తాను. నిమ్మలంగా తిండి కూడా తిననియవు. ఇక్కడ ఏం పనులు ఉన్నాయి అడుక్క తినడు తప్ప. కృష్ణ కృష్ణ రే కృష్ణ కృష్ణ ఆగురా, అన్నం తినిపోరా. మీ నాయన పోయి మీదిగా వచ్చిండ్రా. ఉన్న దిక్కు నువ్వు ఒక్కన్వే, నిన్నిట్లా పంపాలే. కృష్ణ ఆగురా. ఇప్పుడు ఎడగిపోయిండ్రా మన వాళ్ళు. బాబాయ్ ఓ నువ్వా తల్లి? పువ్వు పూసిందే బాబాయ్? లేదు తల్లి, నా ఏకపత్ని వ్రతం మీద ఒట్టే చెప్తున్నాను. పుయ్యంగానే నీకే ఇస్తా. సరే బాబాయ్, నేను మళ్ళీ వస్తా. మంచిది తల్లి. అరే పుష్పకైతే పోతాంది, పోరా పోయి మాట్లాడు. వద్దురా. అరే సొల్లు కలుసుకుంటే గెన్నెలు ఉంటావురా, పోరా. వద్దురా. అరే పో పో. రెనీ అయ్యా, కానీ ఇంట్లో పెట్టి సైకిల్ దొక్కుతున్నావా? సైకిల్ దొక్కుడు కూడా రాదు. ఇంకా నా పుష్ప మళ్ళా కొట్టలే. ఏం రాతన్నావు? చూపి. ఏం లేదు ఏం లేదు. చూపి. రే ఏం లేదురా. చూపి. ఏం లేదు. రే పుష్ప ఒక్కతే లేదు ఈ స్కూల్లో, బొచ్చాడు మంది ఉన్నారు. పో రండ్రా. ఇటీరా. ఇవేనారా దుబాయ్ అద్దాలు? అవునరా. మస్తు చల్లగా ఉన్నాయిరా. ఈ పిల్లెవర్రా ఇంత నల్ల ఉంది? పుష్ప ఇదేంటి ఇంత కోపంగా వస్తుంది? నక్రా చేస్తే మా నాన్నతో చెప్తా. మా నాన్నెవరో తెలుసు కదా. వాళ్ళ నాన్న చెప్తే ఇప్పుడు కూడా ఉంటదరా నీకు? అరే ఎప్పుడు అపశకం మాట్లాడినారా? జానపదం అంటే గొంతులోంచి వచ్చేది కాదు, అది మన గుండెల్లోంచి రావాలి. శ్వాసే శబ్దమై మన గొంతులో పలకాలి. మన పాదాల సవ్వడికి ఈ భూమి పులకరించాలి. మన గజ్జల సవ్వడి ప్రజల గుండెల చప్పుడు కావాలి. మనం
మనం పాడే పాట జనంలోంచి పుట్టాలి. జనగళమే మన గళం అవ్వాలి. ఆళ్ల కన్నీటి చుక్కలకు మన కాళ్ల గజ్జలు తోడవ్వాలి. అది జానపదం అంటే. ఇవాళ నాట్యం నువ్వే నేర్పు. రండి. ఏందన్నా నాకోసం వచ్చినవా? అయితే పోదాంపా. నీకు మా అన్న తెలుసా? ఎవరు మీ అన్న? కృష్ణ, బల్బులు పెడుతుంటాడు. మా అన్ననే. అవునా? అగు మా అన్న. పుష్ప, మీతోటి తిప్పుకుంటాండ్రు కదా, మీ ఎంబడి తీసుకురాకుండా అట్లా ఒక్కదాన్ని ఇడిచిపెట్టొస్తారా? చూడు వానకెట్లా నానిపోయేదో బిడ్డ. వానొస్తుందని నేనేమన్నా కలగన్నానా? అయినా గొడుగు తీసుకుని వెంటనే పోయినా కదా. పెండిడికొచ్చిన బిడ్డ తైతక్కలాడించుకుంటా. అవేం తైతక్కలు కాదు. నువ్వు కూసవే తిక్కలు దానా. నీకే తిక్క. చూసినవా నువ్వు చేసిన గౌరవమే అంతా. అట్లగాదే కన్న తండ్రైన నేను అది పుట్టినప్పుడు దాని ఏడు పినలే, మాట నేర్పలే. మాట నేర్పని నేను పాట నేర్పిన, నడక నేర్పని నేను నాట్యం నేర్పిన. ఆ రోజు నేను జైల్లోంచి వచ్చినప్పుడు అది ఉరుక్కుంటూ వచ్చి నన్ను పట్టుకుని నా కండ్లకు చూసించూడు. ఆ సెకనే నాకు అర్థమైంది, నేను నీకు ఈ ఊరికే కాదు నా బిడ్డ ప్రేమకు దూరమైందని. అందుకే అది ఏమడిగినా కాదనలే. అయినా అది నా బిడ్డే. ఆటా పాట దాని రక్తంలోనే ఉన్నాయి. అయితే దానికి ఇంకా పెళ్లి చేయవా? చేస్తానే, కొన్ని రోజులు నాతో ఉండని. నువ్వో నేనొత్తా. ఎంతసేపే? ఎంతసేపు చేసే పుట్టిదానా? బస్ స్టాండ్ కాడ లింగన్నకి సరే మనయ్య కూడా అమ్ముతాడట. తిరుగులాపి బస్సుకి, సరేనా? అంటే కోటనేమాడు? నిన్ను కూడా రమ్మన్నాడు. అరే కోటి ఫోన్ చేసిండు. 15 రోజుల నీ విషయం తీసుకుని వస్తా అని చెప్పిండు. 15 రోజులలో దుబాయ్ పోతున్నావు అంటే పుష్పకథ ఏందిరా మరి? ఇట్స్పెట్టి వీకుడేనా? అవురా, జనాలకి ఇంతమంది ఎట్లా చెప్తావురా?
బాగు సరైన కృష్ణను. ప్రియం దదానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాదాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి మనస్సంకల్ప నువ్వు తోడు లేని గూటిలోన ఒంటి పచ్చినై నేను చూడలే చీకటింట చంటి పాపనై ఎంతసేపు నీక ఎదురు చూసినా సుక్కలన్నీ నన్ను చూసి నవ్విపోయినా ఎండుతున్న గుంపులన్నీ గుచ్చి గుచ్చి అడుగుతుంటే ఎన్ని నాలో సాక్కులు ఇంకా ఎదికి చెప్పనే కళ్ళు రెండు చేపలల్లే నిదురమాని చూస్తా ఉంటే ఏమీ గట్టో కథలు చెప్పి నిదుర కూర్చుంటే రాయే నిలమ్మ రాయే రావే రే నల్లనైన రే చక్క కావే అరే ఏంద్రా లెటర్ కాకపోతే ఇంకోటి చేద్దాం. ఏంద్ర ఎట్లా బాధపడతావు? దుబాయ్ పోయేలోపు నువ్వు పుష్పక ఐ లవ్ చెప్పే పోతావు. చూసుకో పా బతుకమ్మ కాళ్ళు లైట్ పెడదాం పా. అరే పోదాం పారా, అక్కడికి పుష్ప కూడా వస్తుంది. అదిరా అరే పోవచ్చు కదరా. అరే పూరా ఏడికిరా? అదే పుష్ప వచ్చింది చూసిరా పూరా. నీ అవ్వ నువ్వు నీ పుష్పేంద్ర అర్థమైతలేదు నాకు. బోగరవతి అయిపోయింది.
అంతలేదారా? పుష్పతాంద్రా మన కృష్ణ లైట్లు పెట్టండి, మంచిగా ఉంది కదా. కృష్ణ లైట్లు అయితే మస్తు తెలియనేరా. పుష్ప మస్తు ఖుషేంద్రా. అవునరా. అరే అడుగురా. బతుకమ్మ పనులన్నీ ఈరన్నే చేసిండు. సర్పంచ్ ఆడో నువ్వు అర్థమైతలే అన్నా. ఏమైందిరా అవలాగాడిలాగా మాట్లాడుతున్నావు? ఏందన్నా నువ్వు మేమనంటే మమ్మల్ని తిట్టి చంపుతున్నావు? అరే సింహ, వాడు మన చేతిలో ఓడిపోయిండు, వాడిని ఇడిచిపెట్టండి. నువ్వన్నీ ఇట్లనే మాట్లాడతావన్నా. ఓడిపోయినాడు ఓడిపోయినట్లుండాలి కదా. ఆడాడున్నాడు ఆ రోజు పంచాయతీలో వాన్ చూసుకుని నిలబడ్డారు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఒక్కసారి పోయి మొన్న జరిగిన వాళ్ళ బతుకమ్మ చూస్తే నువ్వు ఇట్లా అన్నావు. ఆ లైట్లు ఎట్లా వెళ్ళినాయో. ఆడోళ్ల ముంగట ఇజ్జత్ మొత్తం పోయింది. నవ్వుతుండ్రా నా ఇళ్ళల్లా. సరే ఈసారికి వదిలేయండిరా. వచ్చే దసరాకి ఊరంతా కలర్ లైట్లు వేద్దాం. అయినా ఈ ఆడోళ్ళు లైట్ ఎలిగినా తిడతారు, ఎలుగకున్నా తిడతారు. షేడ్కే మల్లెపూల కోసమా? కాదే. మరి గులాబీ కోసమా? అబ్బా కాదే. మరి ముందు నువ్వు రావే. ఏడుకో చెప్తేనే వస్తా, లేకుంటే రాను. ముందు చెప్పు. అబ్బా రారాదే, పోదాం. నేను రాను. రావే ప్లీజే, నా కోసం. ఏడికి తీసుకుపోతానవే చెప్పు. అది ఏంటే అది అది అసలు ఏమైంది నీకు ఇవాళ? తనని ప్రేమిస్తున్నానే. వీడా? వీనికి సైకిల్ దొక్కడు కూడా రాదు, పోయి వీడే దొరికిందా? పర్వాలేదే, నేను కృష్ణని ఇష్టపడ్డాను. వానికి సైకిల్ దొక్కడు రాకపోతే నేను దొక్కుతా కదా. చెప్తే విను. రావే మాట్లాడదాం. గి ప్రేమలు గిమలు నా దగ్గర నడవే, నేను రాను. అబ్బా రావే, వెళ్ళి మాట్లాడదాం. కృష్ణ 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 అని గట్టిగా విలువవే, నాకేం పడతలేదు. కృష్ణ కృష్ణ అమ్మో నాన్న. రే చిన్న, వీడా? వీడు నన్ను చూస్తాండి. ఆకలినా వద్దా, ఆకలినా వద్దా? అయినా వీనికి నేను భయపడేంది? బాబాయ్ అమ్మా పువ్వు పూసిందే బాబాయ్? లేదమ్మా, పూస్తే చెప్తాలే. సరే బాబాయ్.
పుష్ప ఎన్నిసార్లు చూసింది ఏందిరా? అవునరా, ఈ నేనలో ఎప్పుడు నీ వైపు చూడలేదు. ఇప్పుడు పుష్ప పువ్వు అడిగిందిరా. అరే నా మాట నమ్మురా, పుష్పని ఇష్టపడుతుంది, అందుకే పొద్దుగా షాప్ కాడికి వచ్చింది. అరే కళ్ళ ముందు జరిగిందని నమ్మవేంద్రా? అరే అది కాదురా, అది ఇంకేం కాదురా, నాకు రాజుగారు చెప్పి నిజం అనిపిస్తుందిరా. రే మన రాత్రి అంత మందిలో బతుకమని చేతికిచ్చింది, మళ్ళా పొద్దుగాల షాప్ కాడికి వచ్చింది. ఇప్పుడేమో ఎన్నిసార్లు చూసింది. అది కాదురా, అది పువ్వు కోసం కావచ్చు కదరా. ఏం పువ్వురా? బాబాయ్ అక్కిట్లో ఉందా పువ్వు? ఆయన బాబాయ్ చెట్టుకు అమృతం పూజ పెంచుతారా? అరే నీకో విషయం అర్థమైతలేదురా, పిల్ల మొన్న పువ్వు కోసం వచ్చింది, నీకోసమే. ఇవాళ పువ్వు అడిగింది, నీకోసమే. నీకేమో అర్థమైతలేదు. రే నా మాట నమ్మురా, పోయే పిల్లకి నీ మనసులో మాట చెప్పు పోరా. ఇడు మారరా, ఇంతే ఇడు. అరే నువ్వు ఆగరా, తను నా కోసం అని వచ్చి ఆ పువ్వు అడిగింది కదరా, ఆ పువ్వు ఇచ్చి నా ప్రేమని చెప్తా. నా ప్రాణం పోయినా సరే ఈసారి నా మనసులో మాట చెప్తారా. అది ఎప్పుడు పూయాలే, ఇల్లు ఎప్పుడు ఇయ్యాలే? నీ ప్రేమనే తెలిపే ఆ పువ్వు ఎప్పుడు పూసేనో, ఈ లోకమే మరిచి కన్నులు ఎదురు చూసేనో. నిదుర రాదులే కుదురులే దులే, వేరేది ఏది గుర్తు రాదులే. పగలు రే ఇలా సత్తమత్తమై ఇలా ఎల్లి పడి గాపులు కాస్తున్నావో. మాయలో మునిగి మనసు ఎప్పుడు తేలేనో, ఈ దారిలో కదిలే అడుగు ఎదరి చేరేనో. అరే ఈ ఒక్క రోజైతే చాలరా, రేపటికల్లా పువ్వు వస్తుంది. అవునరా. రే ఇక్కడేం చేస్తున్నారా? ఏం లేదు బాబాయ్, నువ్వు ఈ ఛాయలు పట్టుకురాపు. దీనికి మాత్రం ఏం తక్కువ లేదురా, మళ్ళీ ఇంకో గ్లాస్ పగలగొట్టానుగా. ఈడేమో గ్లాస్ పగలగొట్టింది. ఏం మాట్లాడరా? తోలు బాగా మందంగా ఉన్నట్టుంది బావా. మొగడు చచ్చి 3 నెలలు అవుతుందిగా, ఆ మాత్రం మందంగా అవుతుంది మరి. ఆ తోటలో మాడికెళ్తాం పోరా. ఈసారి గిడిచిపెట్టరయ్యా, నీ బాధ్యత మట్లబడ్డా తీసుకురయ్యా. అయ్యా లంచోడక మా మట్టినే ముట్టుకుంటావరా? మా మట్టిని మా తోటలో మామిడికాయలు కావాలా? కానీ అయ్యా చెప్పుకుందు. బావో నీ చెప్పే ఎడుతలేదంటే
ఇంకా నువ్వు అంటే आगे भाग्या ఓ బావా आगे भाग्या ఎప్పుడు వచ్చిరన్నా? నిన్ననే వచ్చిండ్రా 15 రోజుల పెళ్లి. అమ్మ ఒక్కతే కదా, చాలా పనులున్నాయి. ప్రేమించుకుంటే మీ లెక్క ప్రేమించుకోవాలన్నా. మాలా ఉండాలి నీలా ఉండాలి కాదురా, చస్తూ కూడా ప్రేమిస్తూనే ఉండాలి. అదే నిజమైన ప్రేమ అంటే. సర్లే గాని లైటింగ్ టెంట్ పనులన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవాలి. సరే అన్నా. సరేనా తమ్ముడు? సరే సరే. मम जीवन हेतुना అరే మెరి జలే మిల 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 మెరి జలే కనులలో వెలుగులే కలల సిరులుగా జత కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఒక కలలాగా కరిగెను దూరం ఇక జత చేరి మురిసెను ప్రాణం ఒక శిలలాగా నిలిచెను కాలం ఒడిగుడిలోనే తరిగెను భారం ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బంధం ఒక స్వరమై తడిమినది తనువును రాగబంధం గుండె నిండా సందడేదు తెచ్చి ఉండిపోయినావే పండగల్లే వచ్చి పున్నమల్లే వెండి వెన్నెలల్లే నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి జరిగి జరిగి కరిగే తొలకరి పరువపు తడిగా ఎదపై పలికే తడి తగ 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 తరిగేట జీవిత ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా గెలిచినదే నిన్ను నా ప్రేమ నిలిపినదే లోన విడువనులే ఇక ఏ జన్మ జతపడుతూ
రానా ఒక నీడనై నడిపించనా ఒక ప్రాణమై బ్రతికేయనా ప్రళయములే ఎదురైన చదరనిది ప్రయాణం చరితలలో చదవని ఓ కథ మన ప్రేమ కావ్యం నువ్వు నేను పాడుతున్న పాట రంగు రంగులున్న జ్ఞాపకాల తోట నువ్వు నేను ఏకమైన చోట మబ్బులంటూ లేని చందమామ కోట నువ్వు నా సగమై జగమై ఉదయపు తొలి కిరణముల వెలుగై తగిలే నులి చిలిబిలి తడుపుల తరగలుగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఆడింది మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి బలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా అరే జాగ్రత్త బిడ్డ రే చిన్న బాబాయ్ రా పొద్దుగాల సీకట్ల సామాన్లకు పోయిండన్నా ఇయ్యాల మంగళవారం కదరా. రేయ్ ఈ పువ్వేమేంద్రా? అరే ఏమైనా పుష్పకిట్లు వచ్చిందా? అరే వారి గంధి చెప్పుకోకపోతావేంద్రా, జల్దీ చెప్పు. రాలేదన్నా. అరే తను వచ్చే టైం ఇది కాదు కదరా. మరి ఎవర్రా తీసింది? అరే మామ పుష్పతందిరా. అయితే ఎవడో పిల్ల పువ్విచ్చిండ్రా. అరే ఆ నరేష్ గారి బ్యాచ్ ఏమైనా చేసిందంటావా? అవునరా భయ్, ఇవాళ పొద్దుగాల వాళ్ళు ముగ్గురు బండి మీద వచ్చారా పుష్పిని సందు నుంచి. నాకు అప్పుడే అనుమానం వచ్చిందిరా. అయినా వాళ్ళ ఇంటి సందులకెళ్ళి వస్తే వాళ్ళే అని ఎట్లరా డిసైడ్ చేసేది? వాళ్ళు కాకపోతే ఇంకో ఛాన్సే లేదురా. పుష్ప పుడిన ప్రతిసారి మనము వాళ్ళు తప్ప ఇంకెవరున్నారా ఈడ? నరేషుడేరా? కాదురా, ఆ గడ్డంగాడు. గడ్డంగాడేరా. ఏ కాదు బే, ఆంజిగాడు. ఆడు గుట్కా నలుపుతూ పుష్పని ఆడేరా బై. నరేష్ గాడేరా ఆడే. సాలేగాడిని ఎలక్షన్స్ రోజు వేసేద్దాం అనుకున్నా.
మా అన్న ఆపిండు. ఇప్పుడు కాల్చుకున్న పర్సనల్ మ్యాటర్ లో పుల్ల పెట్టినాడు. వాడిని గిడిచిపెట్టేది లేదు. రే ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళ సర్పంచ్ ఇప్పుడు ఫాల్తు వాళ్ళు బాబే. రేపొద్దున నీ పొరి కూడా ఇట్లయితే సర్పంచ్ తమ్ముడు అంటావా? అరే ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు. ఎప్పటి నుంచో చూస్తున్నా, ఇప్పుడు దొరికినావురా. అవులాగాళ్ళ లెక్క ఏడు తాగుతూ కూర్చున్నారా? ఆ రక్తమేందిరా? ఆ సాలేగాడు వాళ్ళ తమ్ముడు పంపిండు నన్ను చంపడానికి. ఎవడు? ఎవడా? ఆ ఈరిగాడు. ఎలక్షన్ లో వాడిని ఓడించడమని వాడు కోపం పెంచుకుంటున్నా మీద. చూసినా అన్నా, ఆ లంచా కొడుకు మనం రక్తం కళ్ళవసిండన్నా. పోనీ పోనీ అని వదిలేస్తా అంటే ఆ నా కొడుకు రెచ్చిపోతుండు. ఒక్కడిని కూడా ఇడ్చేది లేదు. పదండ్రా. వాడిని చంపాలి అలా. కానీ బాబా వెళ్ళిందిరా. పొట్టాడు ఇట్ట ఇట్ట అంతడానికి ఎవరిని వదలొద్దు. హలో, అరే ఆ సర్పంచ్ మన ఈరని చెప్పడానికి చూస్తాండ్రా. అన్న చెప్పరా. ఓన్లే అని వదిలేస్తా ఉంటే ఆ నా కొడుకులు మళ్లీ మళ్లీ మన మీదకి వస్తానే ఉన్నారు. ఇవాళ ఆడో నేను తేలిపోవాలా. పిలవండి రా మనోళ్ళని. సార్ నమస్తే సార్. ఏడున్నారా మీ ఓడు? సార్ అది 12 అయింది, ఇంకా పొద్దెక్కలేదారా మీకు? సార్ ఇంకా ఇంట్లోనే ఉన్నారు సార్. ఆ సంగతి ఇడిసే గానీ ఇంతకు పని అయిందా లేదా? సార్ అది ఏంద్రా అది సార్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు సార్. మెంటల్ పాడుకో. అయ్యా ఏమైందిరా మనకి? ఫోన్ ఎత్తుతలేడు. బీ కూల్ రంజిత్, ఇట్స్ జస్ట్ యువర్ డ్యూటీ అంతే. మనుషుల్ని చంపుడు కూడా ఒక డ్యూటీ అయినా? అట్లీస్ట్ షేవ్ చేసుకో రంజిత్. ఏ షేవ్ చేసుకోకపోతే జాబ్ నుంచి తీసేస్తారా? సార్ ఎమ్మెల్యే గారు ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేశారు సార్. ఎందుకమ్మా సారుకి పనులు? పైసలు లేవా చెప్పు.
పైసలు లేక కాదే, ఇది ఆయన ప్రాణం. ఈ జాబ్ వదలడు. హలో రే, ఏడున్నారా? సూర్యగాని బాయికాడు ఉన్నావురా? ఏ మొడల ఫోన్ ముందు పొత్తలెత్తుకోరా. అది కాదురా, ఈరన్నను చంపడానికి సర్పంచ్ వస్తాడట. అది సత్తేంది బత్తేంది నా మొట్టల్ది, నువ్వు ఆడు. ఒక్క పత్త వదిలేదు. గెలిచి కొడుకులరా మీరు. ఈరన్న మన కోసం అంతా చేస్తే అప్పుడే మర్చిపోతారా? చెత్త లంజడుకులాలా. సాలేగాడు పత్తాలు చక్కవ్వలేదని దెంగెత్తాడు. మామా జెండకాడ లొల్లైతుంది అట్నే. అయితే ఏంది రావులేగా, ఆ సుబ్బిగాని కొడుకు ఇటే అత్తండట. ఈ లొల్లే సంపుతా కొడుకుని. రండ్రా బిడ్డ, ఎంత పని అయిపోయిందిరా బిడ్డ. మనిషి పుట్టుక పుట్టినాక జరంతా రోషం ఉండాలి. ఏందే నోర్లేతాంది? ఊళ్ళే లొల్లులైతాన్నాయి. మీ తమ్ముడేమో ఆ సర్పంచ్ వెనక తిరుగుతాండు, నువ్వేమో ఇక్కడ పులుసు పక్క సీకుండా కూర్చున్నావు. వాడేనా మొగోడు? వాంది నాది ఒకే రక్తం. సాయంత్రం జల్దీరా, బోటి కూర వండి పెడతా. ఆయనలో పాలు కావాలరా? పాలు నీతో తీసుకుపోరా ఇప్పుడు. అక్క, ఈరన్నకి సర్పంచ్ కి పెద్ద లొల్లి అయితాంది. ఊరంతా కొట్లాటే. ఎవర్రా? చాలే ఎందుకు చంపుకుంటారా? ఎంత సార్, నేను సిరిసిల్లకెళ్ళి మాట్లాడతానా? చెప్పు సార్, ఈ కొడుకులు ఎందుకు చంపుకుంటారో అర్థమైతలే సార్. బండాపు నా పనం కూడా పోయేటట్టుంది సార్. నీ పేరేంట్రా? సార్ సార్ నా పేరు మళ్ళీ సార్. ఏం తెలుస్తలే సార్. ఊరంతా ఆగమాగం అవుతాను సార్. జల్దీ రా సార్. ఊర్లోకి పోనీ. అసలు ఏమైతుందిరా ఊర్లో? నాకే తెలుసురా. మన వల్ల ఏమైనా జరిగిందంటావా? ఏమోరా. అరే నాకు భయం అవుతుందిరా. ఏం కాదు. నీ చెల్లేది కూడా అచ్చం నీరుసేనే. మీ అమ్మ మిమ్మల్ని ఎట్లా కన్నదో గాని. కొడుకు, నువ్వంటే ఇష్టంతో పన్నారా? రంజన్ కాదు, నా చెల్లిని చేస్తావురా?
సార్ సార్ ఎవరు ఇంటలేదు సార్. ఎస్ఐ గారు ఎట్లా వచ్చిండ్రా? ఆయనకి దొరికితే కాల్చి పడేస్తాడు. ఊరుకోండిరా. ఆ తాళ్ళ కాడికి పోయి కళ్ళు తాగిన కొద్దాం పారా. అవునరా పండి. అరే నేను పోయి ఈరన్న కష్టం చెప్పొస్తాను రా. ఊళ్ళో కూడా పెద్ద గేట్ ఉంది, మీరు ఇక్కడనే ఉండుర్రి, నేను పోయి వచ్చే వరకు. హలో ఎక్కడరా? నేను మన పాడుపడ్డ బల్లే ఉన్నారా? ఏడికి పోతానరా మనోళ్ళు? మనోళ్ళంతా కట్టకట్టుకొని రామన్ ఇంటికి పోతానరా. ఏంది రామన్న ఇంటికా? రామన్న ఆడికెందుకు పోతుర్రా? ఏమోరా, అందరు కత్తులు గొడ్డలు పట్టుకొని పోతారు. కత్తులు గొడ్డల్లా? రే 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 హలో హలో అసలే రామన్న ఇవాళ ఊరికేదో అయ్యేటట్టే ఉంది. నీ అమ్మాయి ఓడినా మాట. అనవసరంగా మన వాళ్ళ ఊర్లో పెద్ద గొడవటుందిరా. ఏందిరా నువ్వు చెప్పేది? లేకపోతే ఏందిరా, వాళ్ళంతా పుష్పింటికే పోతురాట. వినబడతలేదా చెప్పేది? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇప్పుడు చేయనికి మన చేతిలో ఏం లేదురా. పుష్పకి ఈ విషయం తెలుసో తెలియదు, అనవసరంగా మన వల్ల పుష్ప ఆగంలో పడ్డది. కత్తులు పట్టుకొని పోతురాట. ఏం చేస్తారో ఏమో. నువ్వేంద్రా కొంచెం ఉంటే పోయేటోంది. పో బావా. పెళ్లికి ముందేమో పెళ్లి పెళ్లి అన్నావు, ఇప్పుడేమో రాత్రికి ముహూర్తం అంటున్నావు. ఇన్నేం లాగినావు కదా బావా, ఈ ఒక్క పూట ఆగరాదా? నేను ఇట్లా చూస్తే ఎట్లాగాలే. పో బావా. రాత్రి దాకా నన్ను ముట్టుకుంటే మన ప్రేమ మీద ఒట్టే బావా. అన్నా గుట్టగడ భూమి కోసం లచ్చిగాడు ఆడు మనుషులు పెద్ద చంపడానికి వచ్చిండు. పెద్దయినా నువ్వు జల్దీ రారా, ఆ కొడుకుల్ని నరికి పారేద్దాం. లంచా కొడుకులు, నేను అత్త నాగు ఇలాంటి సంగతి చూస్తా. బావా బావా ఆగు బావా. ఆగరా, ఏడికిరా? 3 దినాలు గాంధీ బయటికి పోదు బిడ్డ. అరిష్టం నా మాటిను. ఇప్పుడే పెద్దకి దెబ్బ తాకిందట. అరే చెప్పేది ఐసే గాడు ఉన్నాడా పోయిండో చూద్దాం పండ్రా. ఏ ఆడు ఎప్పుడో పోయిండొచ్చు. నన్ను పట్టుకుంటాడు.
ఎస్ బొక్కలేదు. రాజా రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి కుర్రకారు. ఒక్కడుగు ముందుకేస్తే పుచ్చ పేలిపోతుంది నా కొడుక. సార్ నాకేం తెలియదు సార్. తెలియని ఎవరు చెప్పమన్నాడు రా? తెలిసిందేదో చెప్పు. సార్ సార్ నేను చెప్పేది ఏంటంటే అది కాదు సార్. చెప్పు సార్. నా దోస్తు ఒకరు ప్రేమించండి సార్. సర్పంచ్ కొడుకు ఆ అమ్మాయికి పువ్విచ్చిండేమనుకొని మేము పోయి వాడిని కొట్టినాం సార్. వాళ్ళంతా వచ్చి మా వాళ్ళు కొట్టారు సార్. మొత్తం ఊరంతా కొట్టుకుంటాం సార్. అంత మించి మాకేం తెలియదు సార్. తప్పైపోయింది సార్. నీ అయ్యా దిమాగ్ ఉందా నీకు? అసలు ఏం చేసిన అర్థమవుతుందా? ఎన్కౌంటర్ పోనీ సార్. షర్టిపి అంగిప్పురా. నాకేం తెలియదు సార్. కూర్చోవే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను సిరిసిల్ల పిఎస్ నుంచి ఎస్ఏ రంజిత్ మాట్లాడుతున్నా సార్. ఒక టెల్ మీ. ఊళ్ళో చిన్న గొడవ సార్. జనాలు వినట్లేదు సార్. ఒక పువ్వు కోసం గొడవ జరుగుతుంది సార్. పువ్వు కోసమా? అవును సార్. ఒక పువ్వు కోసం ఊరంతా అంత పెద్ద గొడవ? ఎస్ సార్. ఓకే, యూ టేక్ కంట్రోల్. ఐల్ కాల్ యూ బ్యాక్. ఏంటయ్యా ఎస్పీ అంత షాక్ అయ్యావు? ఒకప్పుడు ఇదంతా అఖండ భరతఖండం. గుప్పెడంటే గుప్పెడు మిరియాల వల్ల ఈ భూమి మొత్తం బానిసైపోయింది. మనుషులందరూ బానిసల్లా బతికారు, బానిసల్లా చచ్చారు, చస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఒక పువ్వు కోసం కొట్టుకు చస్తున్నారంటే నీకెందుకయ్యా అంత ఆశ్చర్యం? మర్చిపోయిన మన చరిత్ర ఏమిటో మనమే చదువుకోవాలి, ఎవరో చెప్పరు. ఆ ఎస్ఐకి ఫోన్ చేసి ఇష్యూని నార్మల్ చేయమని చెప్పు. ఊ అంటే ట్రిగర్ నొక్కి ఎన్కౌంటర్ చేయడం కాదు. సార్ టీ తీసురా. మిరియాల టీ నాకు, ఎస్పీకి. టైం 4 అయింది, ఇంకా ప్రోగ్రాములు రాలేదేంది? నాకేం తెలుసు, వాళ్లే అత్తర్లే. సరే గాని నువ్వై తయారుగా పో. నేను ఇట్లనే పోతా, ఆడికి పోయినాక తయారైతా. అయ్యా కూతుళ్ళిద్దరూ ఒకటే. ఏందయ్యా టైం ఎంతైతుంది? గింత లేట్ అయితే ఎట్లా? ఇప్పుడు పోతే మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఎంత టైం అవుతుంది? మళ్ళెప్పుడొత్తారు? అది అవును, నువ్వు ఆ లక్ష్మమ్మ కొడుకు కదా? మీ అమ్మ ఎట్లున్నది? బాన్. అమ్మా నేను పోయేస్తా. పద పోదాం. పుష్ప ఎవరే? అదేనండి, ఆ ప్రోగ్రామ్ అబ్బాయి వచ్చిండు. అదేంది నాకు చెప్పకుండా పోయింది? అబ్బా టైం అయింది కదండి. ఈ అమ్మా ఆ పోలీసాడు వచ్చిండ్రా, లేకపోతే ఆ ఈరిగాడు నెత్తి వలిగేది నా చేతుల. రే చిన్నోడా, ఈరిగాడు తప్పించుకున్నా గాని ఆ పోలీసుని మాత్రం మస్తు కొట్టినవరా. దెబ్బకు రక్తం వచ్చింది రంజోడికి. ప్రోగ్రామ్ వాళ్ళకి మైలు తెలుసు కదా, నువ్వెందుకు వచ్చినావు? ఓ నువ్వు ఆడ కూడా లైట్లు పెడుతున్నావా? ఓహో నన్ను తీసుకురమ్మన్నారా? ఏం చూస్తున్నావు? ఏం లేదు. మరి నీకెందుకు గంతగనం చెమటలు వస్తున్నాయి? అది ఎండ
నువ్వు రా. సరే జీప్ ఎక్కడ పెట్టారు? అక్కడ గుడి దగ్గర. తొందర పద, మళ్ళా జీప్ వెళ్ళిపోతుంది. గుడి చేయగలం. వదులు. వాళ్ళని ఎడికి రమ్మను, నేను రాను. కొంచెం దూరమే కదా. చేందు కొంచెం దూరం కొంచెం దూరం. కనీసం కాళ్ళకి గజ్జలు కూడా కట్టుకోకుండా వస్తాంటే నీకు జోకులు అవుతున్నాయా? ప్రోగ్రాం లేదు గిగ్రాం లేదు, నేను రాను పో. ఇప్పుడు ఏంది, కాళ్ళకి గజ్జలే కదా. వాళ్ళెవరు? ఎందుకు మన మీద కత్తిసిరారు? ఇది మీ పిన్నిదా, మీ చిన్నమ్మకి చెప్పకే. ఏయ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళెందుకు మనల్ని చంపడానికి వస్తారు? అది అది ఏయ్, నసగకు, విషయం చెప్పు. ఒక్క నిమిషం బాబాయ్, ఆ పువ్వు అది మీ పిన్ని దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదని. ఇది మన కొట్టి దగ్గరదే. ఆ అమ్మాయి అడుగుతా చూడు, టైంకి పూసింది. ఈ పువ్వు ఎక్కడిది? మా పక్కింట్లోది. అమ్మాయి నవ్వితే ప్రేమ, ఒక అమ్మాయి చూస్తే దాన్ని ప్రేమే అనుకుంటావా? అసలు మీరు మనుషులేనా? అంటే పుష్ప అది చిన్నప్పటి నుంచి నేను. అయితే ఇంది చిన్నప్పటి నుంచి. నీ పేరెందుకు కూడా నాకు సరిగా తెలియదు. అట్లాంటిది నేను నిన్ను ప్రేమిస్తా అనుకున్నావా? అయినా నేను నిన్ను ఇష్టపడ్డానా? అట్లేదా నేను చేసినా? మరెందుకు ఇదంతా చేసినావు? నీ వల్ల ఇప్పుడు ఇదంతా అయింది. నిన్ను నమ్మి ఇంట్లోకెళ్ళి నీతో వచ్చినా. ఇప్పుడు మా అమ్మ నాన్న నా గురించి ఏమనుకుంటారు చెప్పు? కత్తికి చచ్చినా మంచిగుండు. చూడు రామన్నా, నీకు ఇదివరకు చెప్పిన ఉద్యమాలు చేయాలంటే అడవికి పో, మంచిగా ఉండాలంటే ఊర్లో ఉండమని. ఇది ఊరు, ఇండ్లన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇంటికొక పేరు, పేరుకొక జాతి ఉంటది. వాటిని కెలకొద్దని ఇదివరకు నీకు చెప్పిన. యాద మర్చినావా? ఇంతోటి ఇంకా మాటలేందన్నా నువ్వును రాయ్. అయ్యా, ఏం మాట్లాడుతున్నావురా? ఆడు ఈడు అని. రామన్న, తప్పు చేసింది నువ్వు. ఏంది నేను చేసిన తప్పు? చిల్లరోళ్ళని ఇంటి మీదకి తోలుకొచ్చిందే కాక నేనే తప్పు చేశానంటావా? నోటి నదుపులో పెట్టుకో, వచ్చినట్టే పోతావు. లేకపోతే ఊర్లో కులాలన్నీ కలిసి ఉంటే కలిసిపోతాయనుకున్నావురా? ఊరంటే ఏమనుకుంటున్నావు? చెప్పేవాడు ఒకడు ఉంటే చెప్పెత్తేవాడు ఒకడు ఉండాలి. నువ్వేదో డప్పు కొట్టి పాట పాడి ఊరంతా కలిపేద్దాం అనుకుంటున్నావా? ఆ రోజు పంచాయతీలోని నీకు చెప్పినా నీ చెవిలో పడినట్టు లేదు. చూడు రామన్నా, మనం పుట్టక ముందే మన కులం పుట్టింది. మనం సచ్చినాక కూడా మన కులం సావదు, గుర్తుపెట్టుకో. ఎప్పుడో అయిపోయిన పంచాయతీకి ఇప్పుడేంది లొల్లి? లొల్లి చేసింది నువ్వు. నీకు చెప్తే అర్థం చేసుకుంటావని అనుకున్నాను, కానీ అర్థం కాలే. నీ బిడ్డకి నేర్పి ఊరు పరువు తీసినావు. నా బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.
నీ బిడ్డనే ఆడెవరితోటో మీ కులంగా నోటితోటి లేసిపోతాంది. అది ఊరంతా చూడంగానే లేసిపోతాంది. జాతి తక్కువ నా కొడక, ఏం మాట్లాడుతున్నావురా? నీదే కులం? చూడరామన్నా, మన పక్కనున్నటోడు మన కులం కాకపోయినా మనం పట్టించుకొని అక్కర్లేదు. కానీ మన బిడ్డ పక్కలో ఉండేటోడు మన కూడా ఉండాలి. ఇదిగో నీ బిడ్డదే, చివరి జ్ఞాపకంగా ఉంచుకో. పోదాం. ఇప్పుడేడికిరా? ఈమె నేడు నుంచి తీసుకొచ్చిన వాడికి. ఏంది వాళ్ళింటికా? అవును. ఏం పిచ్చి గిట్ల లేచినారా? బయట ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా. గీ టైంలో బయటకు పోతాను ఉందారా? అరే కృష్ణ, ప్లీజ్ రా, నా మాటేనరా. ఇప్పుడు గిట్లా మీరు వాళ్ళకి దొరికిరా అనుకో, పెద్ద నొల్లైతేరా. ఇప్పటికే పెద్ద తప్పు చేసిన. నా వల్ల తనకి ఏ సమస్య రావద్దు. ప్రతిరోజు తన కోసం ఎదురు చూసే నా కళ్ళు ఈ రోజు తన నా కళ్ళ ముందున్న చూడలేకపోతున్నాయి. తన కన్నీళ్ళకి కారణం నేనే అని తెలిసినా కూడా ఇట్లనే ఉండలేనురా. ఆయన బయటికి పోతే చంపేస్తారేమో అని నువ్వు భయపడుతున్నావు. నేను చచ్చిపోయి చాలా సేపు అయిందిరా. తన చేతిని వాళ్ళ నాన్న చేతికి అప్పగించేంత వరకు వదిలేదే లేదు. నా ప్రాణం పోయినా సరే. పడుతున్నా పిడుగే కదిలిందా అడుగే ముగిసిందా బతుకే విచ్చనమే చెరిగాయ కలలే నదులాయే కనులే వెళుతున్నా చితికే వెలుపెరిగే. అది మా ఇంటి బిడ్డే. ముందు వాని సంగతి చూడు. అన్నని పొలం కోసం పానాలు తీసుకున్నాడు ఇల్లయ్యా. ఈడేమో కొత్త పిల్లాన్ని ఇంట్లో ఇడిచిపెట్టి పాగాలు తీసుకుంటాను వేయండు. బతికినంత కాలం ఈ మట్టి విన్నే బతుకుతాం, సత్యకి మట్లకే పోతాం. ఇదంతా తెలియక రక్తాలు కులాలని కొట్టుక చత్తాను. ఆ ఈరబాబు గారు దొరకలే గాని ఆనయ్యా ఆ నా కొడుకు రక్తం తాగుతా ఇయ్యాల. కళ్ళు తాగుతున్నావు కదా బావా. అరే సాలే, నీకు మెడకాయ అంటే ఇష్టం కదా, తిను. నీ ఎవ తిను. పోయింది ఊళ్ళో మా మొత్తం ఇజ్జత్ పోయింది. ఏమైందిరా? ఆ రామన్న మొత్తానికి మా అన్న మొక్క మీద తలపేసిండన్నా. అరే హౌలే, ఏమైందో చక్కగా చెప్పు. అరే అదేందన్నా పోయి వానితోటి లేచిపోయింది? ఎవతిరా అది? ఎవతైతే ఏందన్నా, మీ ఇళ్లలో అసలు ఎవరు పట్టించుకుంటలేరు. ఇదే మా ఇండ్లలో అయితేనా వేరే లెక్కుండేది. అరే సాలే, ఏం మాట్లాడుతున్నావు? అదే అన్నా, మీ రామన్న బిడ్డ ఊరంతా చూస్తుండగానే ఆ కృష్ణగాని తోటి లేచిపోయింది. అమ్మదేనమ్మా అనుకున్నా. ఊళ్ళో ఇజ్జత్ మొత్తం తీసిందిరా. అది తైతక్కలాడేటప్పుడే అనుకున్నా మా రాముడు ఏదో చేస్తాడని. చేసిండు. ఊళ్ళో కులం పరువు మొత్తం తీసిండు. నువ్వు నవ్వకు బే, అపో. బావా ఎందుకంత ఇదైతున్నావు నువ్వు? ఏముందల్లా, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారో లేచిపోయినరు, దానికేమైతుంది? అది కాదే మల్లేష్ అన్న, నువ్వేం మాట్లాడుతున్నావా నీకు అర్థమైతాందా? ఓ తాగుతున్నావా? అరే ఏం మాట్లాడుతున్నావా అర్థమైతాందా? ఊకో బావా. ఏంద్రా ఊకునేది? మా కులం పిల్లనే తీసుకుపోతాడా? మీ ఆడోళ్లకు మా మగోళ్ళంటే కొంచెం మోజు ఎక్కువలే. కులంగాని పోరి పోరడు లేచిపోతాండ్రు సార్. అందుకే ఊళ్ళో అన్ని కులాల వాళ్ళు ఇడిపోయి కొట్టుకుంటాండ్రు. సార్ ఏంటి పొజిషన్? అంత ఓకే కదా? ఆ అమ్మాయి అబ్బాయితో లేచిపోయిందంట సార్. ఊరంతా కులాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు సార్. వాట్? అదేంటయ్యా, ఒక పువ్వు కోసం అన్నావు? అవును సార్, ఇట్స్ క్యాస్ట్ ఇష్యూనో. క్యాస్ట్ ఇష్యూనా?
సార్ ఆ అమ్మాయి అబ్బాయి లేచిపోయారంట, ఊరంతా పెద్ద గొడవలు జరుగుతున్నాయంట. ఎన్కౌంటర్ దెమ్. సార్ అక్కడ 100 మంది ఉన్నారు సార్, ఒక ఎస్ఐ కానిస్టేబుల్, అంతమందిని. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ సార్. ఆ ఇద్దరిని ఎన్కౌంటర్ చేసేయండి. సార్ వెయిట్ సార్, చిన్న పిల్లలు సార్. 100 మంది చావు ఆ ఇద్దరితో ఆగుతుందంటే ఆ ఇద్దరిని చంపేయడం ధర్మమే కదా సార్. ఇది అన్యాయం సార్. న్యాయం ధర్మం అవుతుంది గాని ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు. సార్ డూ వాట్ ఐ సే. సార్ సార్ చెప్పింది విన్నావు కదా. అంత చిన్న పిల్లల్ని ఎన్కౌంటరా? మన దగ్గర గుండెలే ఉంటాయని అనుకుంటున్నారు వాళ్ళు, మనకి గుండెలుంటాయని మర్చిపోయారు. రోజుకి అన్నం తింటున్నాను, రక్తం తాగుతున్నాను, అర్థమైతే లేదు నాకు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? నా చేతిలో గన్ను మాత్రమే ఉంది, దాన్ని నొక్కితేప్పుడు చచ్చేటప్పుడు. ఒక్కరోజు వాళ్ళు నా కంటి కనపడకుండా ఉంటే చాలు. రామచంద్ర వదిలేయ్, కనీసం వీడన్న వెళ్ళి వాడిని కాపాడతాడు. మీ రియాలిటీ తీసుకో. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ కదా, కాస్త లేట్ అయిందంతే. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ గ్రంథాన్ని 2 సంవత్సరాల 11 నెలల 28 రోజుల్లో రాశారు. దీంట్లో 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. కానీ దీన్ని మనం ఎలా వాడుతున్నాం? ఇంకా కులాల కోసం చస్తున్నాం, కులాల కోసం చంపుతున్నాం. పైగా ఇదే రాజ్యాంగాన్ని వాడుతూ ఏ కులాన్ని కలవనంత దూరంగా పెడుతున్నాం. అంతేనయ్యా, ఇక్కడ ఎవ్వరూ మారరు. ఈ 50 ఏళ్ల స్వతంత్రం దేనికోసమో ఎవరికోసమో ఇప్పటిదాకా ఎవరికీ అర్థం కాలేదు. 1/2 శతాబ్దం గడిచిపోయింది. ఇలాంటి ఒక పుస్తకం ఉందని, అందులో మన బతుకుల గురించి రాయబడ్డాయని, ఇది మన రాజ్యాంగం అని ఎంతమందికి తెలుసయ్యా? దానికోసం ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు సార్. కారం చెడు మర్చిపోయావా? ఆ రోజు మండిన మంట ఇంకా కాలుస్తూనే ఉందయ్యా, అమస్ ఇంకా పోలేదు. ఇది అలాంటిది. చూడయ్యా ఎస్పీ, ఈ కప్పు నా పదవి, ఇందులో ఉన్న టీ నా ప్రజలు. ఇప్పుడు ఈ కప్పులో ఈగ పడిందనుకో, అంటే ఆ పిల్లల్లాంటి వాళ్ళు. సరే పిల్లలే కదా అని టీ పడేస్తే నా పదవికి అర్థం ఉండదు. పోనీ ఈగ పడిందని కప్పు పడేస్తే రాజ్యాంగానికి అర్థం ఉండదు. సరే అన్నీ భరించి కళ్ళు మూసుకుని టీ తాగితే నేనే ఉండను. ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి? రాయబడ్డ రాజ్యాంగంలో రాయలేని శాసనాల గురించి ఆలోచించే కంటే రాయబడ్డ శాసనాల్ని గౌరవించి రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచడమే మన విధి. డూ యూ అండర్స్టాండ్? నీకేమైనా పిచ్చా? చంపేస్తారు వాళ్ళు. నీ పక్కన నిలబడుడు కంటే వాళ్ళ చేతుల్లో చావడమే నయం. ఆయన బుద్ధి లేకుండా నిన్ను నమ్మి ఇంట్లోకెళ్ళా చూడు, నా తప్పే. దానికి చావే శిక్ష.
చావే శిక్ష అయితే అది నాదే కావాలి, నీది కాదు. పదం. పొద్దుగాల నుంచి ఇంటికే రాలేదు. ఏమన్నా తిన్నాడో లేదో. అమ్మా అమ్మా, ఎవరొచ్చిండ్రో చూడు. కోటి, నువ్వా? రారా, పండుగకి వచ్చినవా? అవును చిన్నమ్మా, మొన్ననే వచ్చిన. మీ కాళ్ళింటికి పోయి ఇగో ఇయాలని వచ్చిన. కృష్ణగాడు లేడా? పొద్దుగాల పోయిండు బిడ్డ, ఇంకా ఇంటికి రాలేదు. ఎప్పుడు గాలి తిరుగుళ్ళు మాంతాడో, ఎప్పుడు బుద్ధిగా పనిచేసుకుంటాడో అర్థమైతలేదు. నీ కష్టాలు ఇక తీరినట్టే చిన్నమ్మా. ఏమంటున్నావు బిడ్డ? అవును చిన్నమ్మా, కృష్ణగానికి వీసా వచ్చింది. నాతోటే దుబాయ్ తీసుకుపోతా. బాబాయ్ ఇట్లనే పోయిండు, మళ్ళీ ఎట్లొచ్చిండన్నది ఇంకా మర్చిపోనే లేదు. ఈడేమో పోతా పోతా అంటాండు. నువ్వైనా చెప్పద్దా బిడ్డ? నీ కండ్ల నీళ్ళు రావద్దనే వాడు దుబాయ్ వస్తా అంటాడు చిన్నమ్మా. ఈయన్నే ఉంటే ఏం చేయాలన్నా మగ్గం ఎక్కాలన్నా. నేను మగ్గం ఎక్కితే అమ్మ ఆసు తిప్పాలి. ఇప్పటికే బొక్కలని అరిగిపోయినాయి అన్నా. అందుకే నేను సచ్చినా ఇక మగ్గం ఎక్క. అన్నా ఆడనే ఏదో ఒకటి చూడన్నా. ఈడుంటే ఏం చేసినా ఇంతే. చెల్లికి ధూమ్ధాంగా పెళ్లి చేయాలి, అమ్మని హాస్పిటల్ తీసుకోవాలి, మన ఊర్లోకి ఇల్లు కట్టుకోవాలి, అలా అమ్మని రాని లెక్క చూసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఆడనే. నువ్వేమో ఎప్పుడో జరిగిన దాని గురించి ఆలోచించుకుంటా భయపడతాను, వాడేమో మీ గురించి ఆలోచించుకుంటా బతుకుతాడు. నువ్వు ఇంకేం భయాలు పెట్టుకోకుండా వాడిని నాతో పంపు, అక్కడ నేను చూసుకుంటా కదా. సరేరా, పంపిస్తా. ఇది నువ్వే అని చేతిలో పెట్టి నవ్వుతీ ముచ్చడి చెప్పు, సరేనా? ఊళ్ళేదో లొల్లైతుంది, మళ్ళీ రేపు పొద్దున్నే పోవాలి నేను. వాడిని వాళ్ళు మంచిగా చూసుకో. పోయొత్తారా? జాగ్రత్తగా పెట్టు, అన్నొచ్చినాక నేనే ఇస్తా. సరే అమ్మా. దుబాయ్లో ఎట్లుంటాడో ఏంటో. ఆ ముండ కులం ఇజ్జత్ తీసిందిరా. వాళ్ళు ఇవాళ ఊరు దాటేదే లేదు. పాండ్రా, ఇడువై సానిసేపు అయింది, ఇంకా ఇంటికి రాకపాయ. అత్త, బిడ్డ నేను పోయి బావని దొరికొస్తానే. భాగ్యమా, అద్దు బిడ్డ, అద్దు. 3 దినాలు గాంధీ బయటికి పోతే అరిష్టం ఉన్న మాట నువ్వు అద్దు బిడ్డ. అది కాదత్త, నాకంతా గుబ్బులైతుంది. నేను పోయి బావని కాళ్ళు మొక్కైనా దొరికొస్తా. నువ్వు ఒక బిడ్డ, నేను చెప్పేది. అరే భాగ్యమా, లచ్చిగోడు తప్పించుకున్నాడన్నా. ఈ లొల్లిల కాకపోతే వేరే దాంట్లో ఏదో ఒక రోజు దొరుకుతారాడు. ఏంద్రా సీనిగా, నువ్వు ఈడున్నావేంద్రా? అది పెద్దయ్య మీకు సాయంత్రం ముహూర్తం పెట్టుకుని నువ్వు వీడెందుకు తిరుగుతున్నావురా? పిల్లని ఇంట్లో పెట్టుకొని బాగా తీర్చుకునేందుకు వచ్చిండు పెద్ద మొగోడు. నేను చూసుకుంటా గాని నువ్వు అరే పోరా. సరే, భాగ్య నన్ను కాదని ఈయన్ని చేసుకుంటావా? ఇప్పుడు చెయ్యేంతో కాపురం.
సార్ వాళ్ళంతా మామూలు మనుషులు సార్. మనుషులు, మామూలు మనుషులు. 2 అడుగుల భూమి కోసం 6 అడుగుల మనిషిని చంపేసి అదే భూమిలో పాతిపెట్టేసే వీళ్ళు మామూలు మనుషులా? నీకో చరిత్ర చెప్తాను విను. ఈ విశాల సృష్టిలో మనిషి కన్నా ముందు ఎన్నో జీవరాశులు పుట్టాయి. ఒకానొక రాక్షస గడియలో మానవ జాతి పుట్టుక సంభవించింది. పుట్టినవాడు మామూలుగా ఉన్నాడా? లేడు. వాడి కడుపులో ఆకలి పుట్టింది. ఆ ఆకలిని తీర్చుకోవడం కోసం వాడి మెదడులో వేట పుట్టింది. తీరా ఆకలి తీరాక వాడి దేహానికి కోరిక పుట్టింది. అదే ఆడది. దాన్ని వెంటాడి వేటాడి అనుభవించాడు. రోజూ పుట్టుకొస్తున్న ఈ కోరికల్ని దాచుకోవడం కోసం వాడికి ఒక చోటు కావాల్సొచ్చింది. అదే వాడి ఇల్లయింది. ఆ ఇల్లు కాస్త వాడి సంపద అయింది. పోనీ దాంతో ఆగేడా? లేదే. వాడిలో ఒక కొత్త కోరిక పుట్టుకొచ్చింది. అదే అధికారం. నేను అనే అధికారం. దానికోసం తన అనే వాళ్ళందర్నీ ఏరి ఒక చోటుకు చేర్చుకున్నాడు. మనందరం ఒకటే అన్నాడు. మనందరం కలిసి పనిచేద్దాము అన్నాడు. తీరా అందరూ చేరాక నేనే రాజునన్నాడు. మీరందరూ నా బానిసలన్నాడు. అందరికీ తలా ఒక పని పంచుతానన్నాడు. బలమైన వాడు చేసే పని ఉన్నతమైనది, బలహీనుడు చేసే పని నీచమైనది అన్నాడు. అక్కడ పుట్టింది ఈ కులం. చివరకు అదే ఈ దేశానికి ఎవ్వడూ రాయని చెరపలేని రాజ్యాంగమైంది. మళ్లీ చెప్తున్నాను, వీళ్ళు మారరు. వీళ్ళు ఎప్పటికీ ఒక్కటిగా కలవరు. అడిగే మనిషంటే ఎవరు? ముసుగే తొలిగే మిగిలిందా నివురు? ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది? ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది? నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో?
మారిందా ఏమైనా మారేనా ఏమైనా అర్ధశతాబ్దం అంతా యుద్ధం ఏ చట్టమున్నా ఏం లాభం బదులు లేదే బతుకులేదే ఏ గెలుపు కోసం సాగే నీరానమే పడుకో మాటలు నేర్పలేదని నా మాట లెక్క చేయకుండా పోయిందా? నడకే నేర్పలేదని నా అడుగుల్ని వదిలేసిందా? చూడరామన్నా, మన పక్కనున్న తోడు మన కులం కాకపోయినా మనం పట్టించుకొని అక్కర్లేదు. కానీ మన బిడ్డ పక్కలో ఉండేటోడు మన ఊడై ఉండాలి. అన్నా, నాకంటే ముందు నుంచి దళంలో ఉన్నాడు. దళం కోసమే కష్టపడుతున్నాడు. నాయకుడిగా తనే కరెక్ట్ అన్నా. ఎవరిని పడితే వాణ్ణి నాయకుడిని చేయలేము. నాయకుడికి ఒక లక్షణం ఉండాలి, ఒక జాతి ఉంటుంది. వాడి రక్తంలో ఆవేశం ఉండాలి, ఆ రక్తానికి ఓ అర్హత ఉండాలి. రక్తానికి అర్హత అంటే ఈ దళానికి నువ్వే నాయకుడివి కావాలి. ఆ రక్తం నీదే కావాలి. రక్తం, మన రక్తమంతా ఒకటేనని, మన జాతంతా ఒకటేనని ఈడకొచ్చిన. కానీ ఒకే రంగు రక్తంలో కూడా రంగులు చూస్తారనుకోలేదన్నా. అయినా నా రక్తం నా బతుకవ్వాలి, కానీ ఇంకోడి ఆశలు చావకూడదు. నేనింక ఈడ ఉండలేను, పోతున్నా. చూడు రామన్న, ఈ కులం నచ్చకనే ఆనాడు ఊరి నుంచి అడవికి వచ్చినాం. ఇవాళ అడవి నుంచి ఊరికి పోతాను. కానీ ఏదో ఒక రోజు మళ్ళా ఈ కులం పరిగెత్తుకుంటా నీ నడింట్ల కత్తది, నీ ముందు నిలబడుతుంది, నీ గుండెలను నిలువున చీలుస్తుంది. ఆ రోజు ఏడికి పోతావో ఏం చేస్తావో నేను ఎదురు చూస్తాంట. కులం కులం కులం, ఈ కులం అడ్డొచ్చిందని ఆ రోజు ఉద్యమాన్ని వదిలే. ఈరోజు ఈ కులం అడ్డొచ్చిందని కన్న కూతుర్ని వదలాలనా, చంపాలనా? కండ్లల్లో పెట్టుకుని పెంచిన దాన్ని కండ్ల నీళ్లతోటి కడగాల. రక్తం పంచుకు పుట్టిన బిడ్డని ఈ చేతులతో నరికేయాలనా? వద్దయ్యా, ఒక్కగానొక్క బిడ్డ, వదిలేయ్యా, వదిలే.
పట్టుకోట్రా. అన్నా వదిలేండి అన్న, ఆ గొడవకి మాకే సంబంధం లేదన్నా. రేయ్, అది మాకు తెలుసురా. ఇదంతా చేసిందే మేము. దాన్ని ఇక్కడ ఇడిచిపెట్టి నువ్వు అదేనన్నా. ఏందా, దీని అయ్యకు మాకు పాత లెక్కలున్నాయి. ఆ లెక్కలు ఇయ్యాలతోటి దీంతో తేరిపోతాయి. పోరా. సంపూర్ణ కొడుకుని దెబ్బకు మీ అయ్యా మా ముగ్గురి కాళ్ళు గడికి నెత్తన పోసుకోవాలి. నడు. అమ్మా ఆకలి అవుతుంది. అన్ని ఇంకా రాలే. ఇంకా షాప్ కాడు ఉంటాడు, పోయి పిలుస్తారా. మీకు విషయం చెప్పనా సార్? మనకి కలపాలని లేకపోయినా, మనం కలవాలని లేకపోయినా, ఎన్ని శాసనాలు చేసినా చిత్తు కాగితాలతో సమానం సార్. అవి చరిత్ర గుర్తులు మాత్రమే. చరిత్రలో జరిగింది కాబట్టి మీరు కలవరంటున్నారు. ఎప్పటికైనా కలుస్తారు కాబట్టి ఇందులో రాశారని నేనంటున్నాను. ఇది కూడా మనిషే, మీరంటున్న మామూలు మనిషే రాశాడు సార్. ఇప్పుడే నేను ఈ ఉద్యోగం వదిలేస్తున్నాను. ఈ పని నా వల్ల కాదు సార్. చంపుతారో వదిలేస్తారో మీ ఇష్టం. అంతా నా వల్లే జరిగింది. అసలు తను నన్ను ప్రేమించనే లేదు. అంతా నేనే చేశాను. అది అసలు ప్రేమే కాదు. నన్ను క్షమించండి రామన్నా.
అవును సార్. Stop it! పొడుగురా దాన్ని పొడుగురా కులం పరువు తీసింది గాలి మొంట. గతించిన క్షణాలన్నీ గ్రంథాలుగా లిఖించబడే రోజున, కలవని అడుగులన్నీ కలయికలుగా కలవబడే రోజున, గెలవని ప్రేమలన్నీ స్మృతులుగా పిలువబడే రోజున, రాయని అక్షరాలన్నీ రాజ్యాంగాలుగా రాయబడే రోజున, మనిషిలో జనించిన ప్రేమ మనిషిని జయించిన కులాన్ని చీల్చిన రోజున, పుడతాను పువ్వునై మరలా ఈ పుడమిలోనే.